ఆదర్శము ముక్కిసూటి ఉన్నట్టు మాట్లాడే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు, రాఘవయ్య గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయ మిత్రులారా, సుమారు 6 మాసాల నుంచి కనిపించినప్పుడల్లా నువ్వు ఎప్పుడొస్తున్నావు శంకుస్థాపన చేద్దాం, ఎప్పుడొస్తున్నావు శంకుస్థాపన చేద్దామని. చివరికి ఆ గడి వచ్చింది. ఈరోజు శంకుస్థాపన చేసిన 130 కోట్ల రూపాయలతోటి మెడికల్ కళాశాల శంకుస్థాపన చేసి వచ్చి కూర్చునే వరకు మళ్ళీ అంటున్నాడు పక్కకు 150 సీట్లు మాకు 100 సీట్లా అని చెప్పేసి. అక్కడ 150 సీట్లు మా ఖమ్మం జిల్లాకు మా ప్రాంతానికి 100 సీట్లేనా? లేవు 150 సీట్లు అంటే ఇంకా 50 సీట్లు పెరగాలి. ఖమ్మము, వరంగల్ ఈ ప్రాంతంలో అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వైద్యపరంగా ప్రైమరీ హెల్త్ అనేది చాలా ముఖ్యము. ఏ ప్రాంతంలో ఏ జిల్లాలలో ఆ కాన్స్టిట్యూన్సీలో ఇంకా అవసరం ఉన్న జాగాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు మంజూరు చేసినాము. మీ ప్రాంతంలో మీ జిల్లాలో కూడా సుమారు 6-7 ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావాలి. అవి కూడా జిల్లాకు మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. నాకు గత 15 మాసాల 16 మాసాల ఈ శాఖ అనుభవంతో ఒకటి అర్థమైందంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు హైదరాబాద్ మీద డిపెండ్ కాకుండా ఇక్కడనే సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పించాలి. మెడికల్ ఎడ్యుకేషనే కానీ హెల్త్ సర్వీసెస్ని కానీ స్ట్రెంథన్ చేయాలి. ఆ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ప్రపంచ బ్యాంకు సుమారు 4,100 కోట్లు మంజూరు చేస్తే మీ ప్రాంతానికి ఒక రీజనల్ క్యాన్సర్ సెంటర్ వరంగల్కి సుమారు 30-35 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయబోతున్నాము. అదే రకంగా మొన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ ఖమ్మంకు ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ కూడా మంజూరు చేయబోతున్నాము. ఈ ప్రాంతానికి ఎన్సిడి అంటే మనకు కనిపించని జబ్బులు, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్. దీని యొక్క గ్రాఫ్ పెరుగుతున్నది రోజు రోజుకు. డయాబెటీసే కానీ, హైపర్ టెన్షనే కానీ, క్యాన్సరే కానీ దీన్ని ఏ రకంగా దీన్ని మనము అరికట్టాలి అనేది ముఖ్యమైంది. అందుకోసమే రీజనల్ క్యాన్సర్ సెంటర్సు, ప్రతి జిల్లాకు మొబైల్ క్యాన్సర్ యూనిట్సు, స్క్రీనింగ్ యూనిట్సు, దాంతో సహా వాస్కులర్ యాక్సెస్ సెంటర్స్. అంటే చాలామందికి ఇది అర్థం కాదు. వాస్కులర్ యాక్సెస్ సెంటర్స్ అంటే డయాలసిస్ మీద డిపెండ్ ఉన్న పేషెంట్లు హైదరాబాద్ పోయి వాస్కులర్ ఎక్కించుకొని వస్తారు. హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేదు. వరంగల్ ఈ ఖమ్మం ప్రాంతంలోనే ఒక వాస్కులర్ యాక్సెస్ సెంటర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదే రకంగా మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 213 కొత్త అంబులెన్స్లని ఇనాగరేట్ చేసిండు. అదే పద్ధతిలో ఈరోజు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది 18 నిమిషాలకి నుంచి 14 నిమిషాలకు తగ్గింది.
దాన్ని 11 నిమిషాలకు చేయాలంటే ఇంకా కనీసం ఇంకొక 100 అంబులెన్సులు అవసరం. ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతాలలో పెద్ద మండలాలలో కనీసం 2 అంబులెన్సులు ఉండాలని చెప్పి ప్రభుత్వ ఆలోచన, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ మా పెద్దలు నాగేశ్వరరావు మళ్ళీ అన్నారు మాకు నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పేసి. ఆ నర్సింగ్ కాలేజ్ పేరు కూడా చెప్పారు, ఈ ప్రాంతంలో నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పేసి. అది వందనము కొందమూర ఆ ప్రాంతంలో మాకు నర్సింగ్ కాలేజ్ కావాలని చెప్పి పెద్దలు ఆర్థిక మంత్రి ఇక్కడ ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ, మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టరేట్ పక్కకు నర్సింగ్ కాలేజ్ కూడా ఈ ప్రాంతానికి మంజూరు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా నర్సింగ్ కాలేజే కాదు దాంతో సహా మీరు ఇంకోటి అడగాలి, మిడ్ వైఫరీ కోర్సుల కాలేజ్ కావాలని చెప్పి.